ఏలూరు జిల్లా పినపక్కడి గ్రామంలో సర్పంచ్ మీద దాడి చేసినట్లు వస్తున్న వార్తలు అసత్యమని టీడీపీ నాయకులు అన్నారు. సర్పంచి పలగాని సునీత ఆమె భర్త శ్రీనివాసరావులపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయని విమర్శించారు. గత 6 నెలల క్రితమే ఇరిగేషన్ పోరంబోకు భూముల్లో జరుగుతున్న ఆక్రమణలను తొలగించి వాటిని పూర్తిగా చదును చేసి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ చెప్పారని టీడీపీ నాయకులు వివరించారు. కానీ 2019లో పార్టీలోనే వెళ్ళిపోయి 2009లోనే ఈ రెవెన్యూకి ఆ భూమి ఇరిగేషన్ భూమి తీసుకొని 2009లోనే నాకు ఎంఆర్ఓ గారు పట్టా ఇచ్చారు, పొజిషన్ పట్టా అని చెప్తున్నాడు. అవన్నీ పచ్చి అబద్ధాలు. 2019-21లో ప్రెగ్నెంట్ అయిన తర్వాత అతను దౌర్జన్యంగా అది 100 సంవత్సరాల నుంచి వేరే వాళ్ళ చేతుల్లో ఉందండి ఆ భూమి. ఇందులోనే నాకు పొజిషన్ పట్టా వచ్చిందంటే ఎలా వస్తుందండి? అతను 2021లో ప్రెగ్నెంట్ అయిన తర్వాత అబ్బాయి చౌదరి అనే వ్యక్తి ఎమ్మెల్యే గారు కూడా మాజీ ఎమ్మెల్యే అక్కడ మా ఊర్లోనే పొలం కొన్నారండి. 10 ఎకరాల పొలం కొని అక్కడ ఇదే దుగ్గిరాలకి కొట్లూరికి వచ్చే కాలం ఉందండి. ఆ కాలం పూడ్చేసి అన్యాయంగా ఆయన చేసిన పొజిషన్ ప్రకారమే ఆయన పెద్దలతోనే ఇతను కూడా అనుసరితో నడుచుకొని ఈ కాలం కూడా పూడ్చుకొని మట్టి పూడ్చుకొని తొలి సంపాదించుకొని ఈ కాలం పూడ్చి పంట పండించుకుంటాడు. దాన్ని మొత్తం ఆక్రమించుకుని దాంట్లో ఉన్న ఇసుకను మొత్తాన్ని కూడా అమ్ముకుని కొన్ని లక్షల రూపాయలు పోగేసుకుని ఈ విధంగా చేస్తే వారి ప్రభుత్వం మారిన తర్వాత మా కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మళ్ళీ రాజు